హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెజిటేబుల్ పలావ్. దీంతో ఆయిల్తో కాదండి, మేగడతో. చాలా టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మా పాప వచ్చేదాకా చూడు ఎలా కట్ చేస్తుందో. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చూడు, వెజిటేబుల్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చాలా హెల్తీ అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు గ్యాస్ పెట్టేసి దాని మీద కుక్కర్ గిన్నె పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఆయిల్ వేయటం లేదండో, ఈ మీగడ వేస్తున్నాము. ఎందుకంటే మీగడ చాలా హెల్తీ కదా. ఆయిల్ అవాయిడ్ చేసి మీగడ వాడండి. చూడు, మీగడ కొంచెం ఉడుకుతుంది కదా, అప్పుడు జీలకర్ర, ఆవాలు, మిరియాలు అవి వేయండి. హెల్తీ ఫుడ్ కదా. అలా కలిపేసేయండి. అవి కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడరు, చివరిలో కొంచెం కారం వేసుకోండి. మగ్గిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. నేను గ్లాస్ రైస్ పోసాను, 2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. మా పాపకి వచ్చేదాకా వాటర్ పోస్తుంది, కాలుతుంది అంటుంది కదా. ఇప్పుడు వాటర్ కాగిన తర్వాత కడిగిన బియ్యాన్ని దాంట్లో పోసుకోవాలి. బియ్యం పోసిన తర్వాత మంచిగా కలబెట్టుకోండి. వెజిటేబుల్ పైకి వస్తాయి, అన్నం కిందకి వెళ్తుంది. కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వస్తాయి. 2 విజిల్స్ వస్తాయి. అందుకే మా పాప అసలు నోరు ఊరిపోతుంది. ఇప్పుడెప్పుడు ఓపెన్ చేస్తావా మమ్మీ అని అడుగుతుంది. ఇప్పుడు రైతాకి ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ కొంచెం సిమ్లో ఫుల్గా పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టుకోండి. మంచిగా కుక్ అవుతుంది పలావ్. ఇప్పుడు రైతాకి ప్రిపేర్ చేస్తుంది. రైతా అంటే అమ్మాయి కాదు, వాళ్ళ తమ్ముడికి. పెరుగు, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసి కలబెట్టేస్తుంది. వాళ్ళ తమ్ముడు రైతాతో తప్ప ఏమీ తినడు. అమ్మాయి ఏమో వట్టిదే తింటుంది. మంచి టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ రెడీ అయిపోయింది. పలావ్ చూడడానికి చూసి ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎలా ఉందో. పిల్లలకి ఇలా చూస్తే నా అమ్మ మంచిగా తినాలి అనిపిస్తుంది. దానితోడు ఎగ్, ఆనియన్, రైతా యాడ్ చేసి పెట్టా. మా భావిజ్ఞ రెడీగా ఉంది తినడానికి.